బాగా చేశారండి, కానీ సింక్ లో ఉండాలి భాస్కర్ గారు. అది సింక్ చెప్పండి. 1 2 3 4 1 2 3 4. ఇప్పుడు ఖుష్బు గారు చెప్పారు కాబట్టి 1 2 3 4 సింక్ లో ఒక స్టెప్ చేయాలి మనం. సింక్ లేకపోతే Sync, నేను sync. పాయింట్స్ ఇవ్వను. మా points మీరు ఇవ్వను. కామెడీ షోకి జడ్జి అమ్మా, డీక్ కాదు. ఇప్పుడు సింక్ ఉంటుంది చూడండి. నీ లిప్పులోంచి దూసుకొచ్చే ఫ్లైయింగ్ కిస్సు, ఓ నిప్పులాగా నన్ను తాకి పెంచన్ పల్సు, అది ఒంటిలోని చేసి నల్లరి నీకేం తెలుసు. ఫుల్ కిస్సు, ఫుల్ కిస్సు, ఫుల్ కిస్సు. గాడిదలాగా నడ్డెట్టి అదే అది డాన్సా? మేడం, నేను సినిమా డైరెక్టర్ అవుతానంటే ఎవరు కూడా అవకాశాలు ఇవ్వట్లేదు. అందుకే మీ పేరు వాడుకొని ఈ రోజు డైరెక్టర్ అవుతున్నా. మీరు సూపర్ హిట్ అయినటువంటి చిన్న తంబి సినిమాని రీమేక్ చేస్తున్నారు. అయ్యో ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా చిన్న తంబిని పిలిచేద్దాం. హలో హీరో గారు. మీరేంటి సార్ నా పక్కన ఖుష్బు గారు హీరోయిన్ గా చేస్తారని తెలిసిన కాచి నాకు రాత్రిపూట నిద్ర పట్టట్లేదు. మీ బొంద, మీరు హీరో అని చెప్పిన తర్వాత ఆవిడకి పగల కూడా నిద్ర పట్టట్లేదు. తమిళనాడులో ఖుష్బు ఇడ్లీ అని ఫేమస్ అంట కదా. ఇగో చూడండి, ఈ ఇడ్లీ చూపించి చెన్నైలో ఎవరిని అడిగినా ఖుష్బు గారి పేరే చెప్తారు. ఖుష్బు పేరు పెట్టుకున్న ఇడ్లీ ఎంత బాగుందంటే నా ఖుష్బు ఎలా ఉంటుందో. ఖుష్బు గారు పిలువురా. అన్నాడు సార్, ఖుష్బు గారు వచ్చేస్తారా? ఆవిడ కోసం తమిళనాడులో గుడి కట్టారు. ఖుష్బు గారి కోసం గుడి కట్టారు నిజమే. ఆ పక్కన చేస్తున్నాం కదా, నా కోసం ఏం కడతారు? సమాధి కడతారు. సరే గాని ముందు హీరోయిన్ అన్నలు పరిచయం చేస్తా. ఏ అన్నయ్యలో రండి. ఎవర్రా ఇల్లు? హీరోయిన్ అన్నలు. ఇల్లు అన్నలేంటిరా? మనం తెలుగులో తీయట్లే సినిమా పాన్ ఇండియా. వీడెవడు ఒరియా, వీడెవడు మరాఠీ, వీడు బెంగాలీ. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ముందు మీ అమ్మని పరిచయం చేయనా? చెయ్యి మదర్ క్యారెక్టర్. మనం వెళ్ళి కూర్చో. ఖుష్బుని చూడాలనుందా? చూడాలనుంది. లెట్స్ వెల్కమ్ ఖుష్బు గారు. ఆకులు ఎత్తేసేదానివి ఆ ధరిని ఉండాలి. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఖుష్బు గారు రాబోతున్నారు. ఆవిడ ఆకులు ఇస్తే ఆవిడ కాదు. ఎవరు అనుకుంటున్నారు? ఎవర్రా? ఖుష్బు డైటింగ్ చేసేలా అయ్యారు. నేను ఖుష్బు డూప్ ని, నాకు వెయిటింగ్ నచ్చదు. తొందరగా స్టార్ట్ చేయండి. సెకండ్ సార్, అమ్మాయి వయసుకు వచ్చింది. దా వచ్చి కూర్చో. ఆ పిల్లకడవుడే నీ కేసినోడు. ఓకే, అమ్మాయి వయసుకు వచ్చింది. ఈ ముక్కలో ముఖం పెట్టి పాట పాడారు. రెడీ సార్, యాక్షన్. అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులు, తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే, సుమ సుందరి అందెలలో చిరుమువ్వల సందడులే, శుభ మంగళ వేళలలో శుభమస్తుల దీవెనలే. ఏంట్రా ఇది? నాకు గంధం పూసిద్ది, నేను కూర్చొని పాట పాడుతున్నాను అంతే. ఆవిడే కాదు, మీరు కూడా పెద్ద మనిషి అయ్యారని సింబాలిక్ గా చెప్తుంది. నేను పెద్ద మనిషి అవటం పెట్టారే. ఇప్పుడు పంజరంలో ఉన్న ఈ అమ్మాయికి ప్రపంచాన్ని చూపించారు. రెడీ? ఇగో నాకు బయటికి తీసుకెళ్లి ప్రపంచం చూపెడతా. విన్నావా? ఏంటిది? అసలేను చెప్పులు. నీ అమ్మ కడుపు మాట సెలయేరు చెప్పులు కాదు, పొద్దు నుంచి కడుపు కూడా అంటుంది. ఆ చెప్పులు అయ్యి వాళ్ళేంటి గట్టు మీద అలా చెంబు పట్టుకుని వెళ్తున్నారు? లండన్కి వెళ్తున్నారు. ఆ చెంబేంటి? అదే పాస్పోర్ట్ లండన్కి వెళ్ళడానికి. ఇగో నాకు లండన్ చూపియవా? అది నువ్వు చూడకూడదు. దా లండన్ చూస్తా. ఒక్కసారి నా లండన్ చూసి చచ్చిపోవాలనుంది. లండన్ చూస్తే నిజంగా చచ్చిపోతావే. చెంచి తాళి కట్ట. అమ్మగారు, ఇది కడితే ఏమైద్ది? ఇప్పుడు మనం డైలీ తిరుగుతున్నాం కదా, ఆ. ఇది కడితే ఇంకా తిరగొచ్చు. అవునా? అయిపోయిందా సీను? సినిమాని 365 డేస్ కి తీసుకెళ్లిన సీన్. మీ మీద కోపంతో, మీరు వెళ్ళిపోయిన బాధతో హీరోయిన్ విషయం తాగి చచ్చిపోతుంది. ఆవిడ ప్రాణాలు మీ ప్రేమతో కాపాడుకోవాలి. సరే రెడీ, యాక్షన్. ఓ ప్రేమ నా ప్రేమ నా పాటే వినరా. ఏమైంది సార్? అది నా విగ్గు తీసి కాలంలో పడేసిందా? తెచ్చుకోండి సార్. కొట్టుకుపోయింది ఆ విగ్గు.
సార్ ఇప్పుడే పంజగుట్ట నాలలో పడిందంటే అమీర్పేటలో తేలుతుంది, అక్కడికి వెళ్దాం సార్. ఎక్కడికి వెళ్ళేది? ఇంకా దొరకదు, వేరే విగ్గు చెప్పి. వేరే విగ్గు లేదు. ఏంటి? 500 కోట్ల సినిమాని జర్మనీలో చేయించా ఒకే విగ్గు. తీసుకురాపో. విగ్గు లేకుండా షూటింగ్ చేయడం. ఖుష్బు గారు ఒప్పుగారు. ఇప్పుడు ఎలా రా? ఇదిగో ఖుష్బు గారు వచ్చేంత వరకు ఈ రెండింటిని పట్టుకొని ఉండండి. ఆవిడ వచ్చాక డేట్స్ చూసుకుందాం. రే నా 500 కోట్లు 50 కోట్లు ఇడ్లీలు ఏమనుకుంటున్నావు? మా పదండి వెళ్ళిపోదాం. అంటే నా ఖుష్బు రాదా? ఇంకా ఖుష్బు నాతో సినిమా చేయవా నువ్వు? చెప్పండి ఖుష్బు. ఓ ప్రేమ నా ప్రేమ నా పాటే వినరా అన్నుల మిన్నల అమ్మడి కన్నులు. ఖుష్బు గారు హార్ట్లీ వెల్కమ్ అండి, మా షోకి వచ్చారు. థ్యాంక్స్ అండి. మీ ఫాలోయింగ్ గురించి నాకు బాగా తెలుసు. తమిళనాడులో మీ గుడి కూడా కట్టారు. అలాంటిది మీరు గానీ మా షోలో గానీ ఉండిపోతే మా గుండెల్లో మీ గుడి కడతాం మీకు. ఇంకా కట్టలేదా? మా రష్మి కూడా మేము గుడి కట్టామండి. అవునా? కాకపోతే అక్కడికి భక్తుల కన్నా బెగ్గర్స్ ఎక్కువ వస్తుంటే గుడి మూసేసాం. బయట బై నేను డాక్టర్ అండి. రష్మి ఐ లవ్ యూ. ఏంటి? చిరంజీవి గారు ఏం చెప్పారు? రోగిని ప్రేమించిన డాక్టర్ కూడా రోగితో సమానం ఉన్నారు. అందుకని ఐ లవ్ యూ. అంటే నేను రోగినా? అరే అందంగా ఉండడం కూడా రోగమే కదరా. అంటే నువ్వు డాక్టరా? ఇంకా నమ్మకం లేదా నీకు? ఏయ్ కంగ్రాట్స్, గుడ్ న్యూస్. చెప్పానా? ఏంటి? శ్రీదేవికి సోలో యాంకర్ అట్టు కదా నువ్వు. నేను ఫేక్ డాక్టర్ రా, ఇది ఫేక్ హాస్పిటల్. బేసిక్ గా ఈ హాస్పిటల్ కోసం లోన్ అప్లై చేశా. సో గవర్నమెంట్ వాళ్ళు వస్తున్నారు, లోన్ కొట్టి దొబ్బిడమే. ఓహో. మన జూనియర్ ఆర్టిస్ట్ పెట్టా, ఫేక్ పేషెంట్లు కూడా ఉన్నారు మన దగ్గర ఇప్పుడు. అరే ఫేక్ పేషెంట్స్ కమాన్. ఒరే మీరిద్దరు నెల్లూరు కుర్రోళ్ళు కదా, ఒరే పేషెంట్ లా యాడ్ చేయండి. కొట్టుకుంటున్నారేంట్రా? కొట్టుకుని దెబ్బతింటేనే కదా పేషెంట్లు అవుతాం. వీళ్ళకి మంచి టైమింగ్ ఉంది, ఇలా పక్క వచ్చేయండి. అందుకేనే మీతో పాటు టైమింగ్ కోసం మంచి ఆర్టిస్ట్ పిలిపిస్తాను, ఆవిడ ఫాలో అయిపోండి. అమ్మా ఇప్పుడు మీరు క్యారెక్టర్ చేయాలి, మీకు కొంచెం యాక్టింగ్ నేర్పిస్తాను. నాకు బీపీ వచ్చినప్పుడు నువ్వు బచ్చావి, నాకు అల్సర్ వచ్చినప్పుడు నువ్వు యాక్టర్వే కాలేదు, నువ్వు నాకు యాక్టింగ్ నేర్పిస్తావు. ఏమిటండి కర్మ, నాకు అర్థమైందా నీకు? అర్థమైందండి. మీకు బీపీ షుగర్ అల్సర్ ఉందని. వీడి పేరేంట్రా? నేను మూగోడండి మాట్లాడలేను. వాడికి ఆ క్యారెక్టర్ ఇచ్చామండి ఈ రోజు. ఆహా. ఇగో అమ్మా ఇది ఫేక్ హాస్పిటల్, నేను ఫేక్ డాక్టర్. బ్యాంక్ లోన్ పెట్టామట, వాళ్ళు రాగా లోన్ ఇస్తారు, లోన్ పట్టుకుని వెళ్ళిపోతాను, మీ పేమెంట్ 50,000 మీకు ఇచ్చేస్తాను. ఫేక్ డాక్టర్వా? అవునండి. అయితే 1,00,000 దానికి 50,000 మాడుకున్నాం మనం. ఏదో కష్టపడి MBBS చదివావేమో, సహాయం చేద్దామని 50కి ఒప్పుకున్నాను. మీకు ఇవ్వాల్సిన 1,00,000 ఇచ్చేస్తాను, కానీ నేను కొన్ని క్యారెక్టర్లు చెప్తే నా బట్టి చేయాలి మీరు యాస్టీస్ గా, ఓకేనా? ఇలా చేస్తా. ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చింది అనుకో, తలనొప్పి వస్తే, అబ్బో కాలు చేయి పడిపోతే, ఒకవేళ మైండ్ దొబ్బితే, మైండ్ దొబ్బే కదా నీ స్కిట్కొచ్చా. ఇగో అమ్మా యాక్టింగ్ అంటే ఓన్లీ యాక్టింగ్ కాదు, మధ్యలో ఓవర్ యాక్టింగ్ చేయాలి. ఆ ఓవర్ యాక్టింగ్ నువ్వే కరెక్ట్ రా, నే పనికిరాను. మరి మొదలెట్టేదా? మీ బెడ్ల మీరు ఎక్కండి. అమ్మా అక్కడ కూర్చోండి మీరు. ఇగో లోన్ వచ్చేస్తున్నాడు. బాబు లోన్ కోసం అప్లై చేసింది హాస్పిటల్ కోసం. డాక్టర్ రామ్ ప్రసాద్ నేనేనండి. అదేంటి డబుల్ MBBS అని ఉంది? 2 సార్లు ఫీజు కట్టాను, 2 సర్టిఫికెట్లు ఇచ్చారు. సర్లే గానీ మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్నగారు రైతండి. ఏం పండిస్తుంటాడు? గంజాయా? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? గంజాయి పండిస్తారని చెప్పి జైలు వేసారండి. సరే మీ అమ్మ ఏం చేస్తే? మా అమ్మ కూడా జైల్లో ఉందండి. మీ అమ్మ కూడా గంజాయి పండిస్తా? కాదు, మా అమ్మ పోలీస్ అండి. మా నాన్న అరెస్ట్ చేసింది మా అమ్మే. వరస్ట్ ఫ్యామిలీ అయ్యా మీది. సరే కొంతమంది పేషెంట్లు ఎంక్వైరీ చేస్తా. ఇతని ప్రాబ్లం ఏంటి? మోగోడు నోరు పడిపోయింది. ఎలా పడిపోయింది? డైలాగ్ ఎక్కివిచ్చాం పడిపోయింది. మరి ఆపరేషన్ ఏమైనా చేసావా? 4 మార్చాలండి వీడికి. మరి మార్చావా? ఒకడు 4 ఇవ్వడానికి వచ్చాడు, కానీ అదే ఆలోచిస్తున్నాను ఇవ్వాలా వద్దని. ఎందుకలా? వాడేమో హిందీ వాడు, వీడు తెలుగుడు. ఆ 4 పడితే మళ్ళీ తెలుగు మర్చిపోతాడు. ఇంకేమైనా ప్రాబ్లం ఉంది ఇతనికి? మొన్న కళ్ళు మార్చాం, ఏమైంది? కళ్ళు పోయాయి. స్మోకింగ్ ఎక్కించడం వల్ల కళ్ళు పోయాయి మనకి. ఎక్కడ స్మోకింగ్ చేస్తే కళ్ళు పోతాయా? ఇప్పుడు స్మోకింగ్ నోట్లో వదులుతున్నాం, అవును. కొంతమంది స్టైల్ ముక్కులో వదులుతాడు, అవును. ఇటు కంట్లో వదిలాడు. మీరు కూర్చోండి.
ఎందుకు ఈవిడెవరు? ఈవిడికి పేషెంట్ అండి, కొంచెం ప్రాబ్లం ఉంది ఈవిడికి కూడా. అమ్మా ఈ డాక్టర్ బాగా చూస్తున్నాడా? నేను డాక్టర్ కాదయ్యా, అవునా? దేవుడు దేవుడు. ఆపరేషన్ చేసి ఒక కిడ్నీ ఇచ్చాడయ్యా. నువ్వు కిడ్నీ ఇస్తే నీకెలా? నాకు 3 కిడ్నీలు ఉండాలండి, నాకు 3 కిడ్నీలు ఉండాలండి. ఏయ్, ఎవరికైనా 3 కిడ్నీలు ఉంటాయా? అంటే మా తాత పోతూ పోతే ఆస్తి పోతే నాకు ఒక కిడ్నీ ఇచ్చాడు, అది పెట్టేసుకున్నాను, అది ఆవిడకి ఇచ్చేసా. అంతేకాదయ్యా, మోకాళ్ళ చెప్పులు పోతే కొబ్బరి చెప్పులు పెట్టి ఆపరేషన్ చేశాడు, నడిపేస్తున్నాడు. కొబ్బరి చెప్పలు పెట్టడం ఏంటయ్యా? పేద డాక్టర్ సార్, ఏం చేయలేదు, లోన్ లేదు. అమ్మా ఇంతకేమన్నా తిన్నావా? తిన్నానయ్యా. ఏం తిన్నావు? నాటుకోడి ఫ్రై. పేషెంట్ కి ఎక్కడ నాటుకోడి ఫ్రై పెడతారా? అంటే ఇప్పుడు టాబ్లెట్ ఉంది కదండి, ఆ. ఆ డైరెక్ట్ గా ఇస్తుంటే వేసుకోలేకపోతే చేతికి ఉందని అవును. ఆ టాబ్లెట్ కోడికి పెడుతున్నాం, కోడి తిన్న తర్వాత కోడిని కోసి ఇడికి పెడుతున్నాం, కోడిని కోసి ఇడికి పెడుతున్నాం. నాకు ఏం కన్ఫ్యూజన్ ఉందబ్బా. సార్ మీరు కన్ఫ్యూజన్ అవ్వద్దు సార్, ముందు మీరు సంతకం పెట్టే లోన్ వచ్చేసి బట్టి చెప్తారు, ముందు సంతకం పెట్టండి ఫస్ట్. డౌట్ ఏం లేదుగా? డౌట్ లేదు, పెట్టి సంతకం. ఓకే మీరు వెళ్ళిపోండి. ఆ డబ్బులు ఇచ్చే. నీకు మాట్లాడింది 20,000, నీకు 30,000, మళ్ళీ పెంచుతారంటే మీరు రేట్లు. అంటే ఆడు ఎక్కువ ఇచ్చాడుగా నీకు. ఎక్కువిస్తే ఎందుకు ఇస్తాం? ఇవ్వకపోతే ఏం చేస్తారు? పిచ్చి పిచ్చిగా ఉందా? ఏరా అబద్ధం చెప్పి గవర్నమెంట్ మోసం చేస్తావా? ఏరా నీకు యాక్టింగ్ రాకుండానే అందరినీ బెదిరిస్తావా? ఓకే కాంప్రమైజ్. అందరూ సమానం చదువుకున్నాం, పదన పోదాం. లైఫ్ అంటే మినిమం ఇట్టా